గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, చెప్పినా తరగని మా త్యాగధనుల్లారా, తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, వయసులోన పలక బలపంతో మొదలు పయనం, అంచల ఆటపాటల్లో అండగుంటూ మమ్ము ప్రోత్సహిస్తుంటారు. Dear girls, dear boys, dear madams, బ్రహ్మలారా. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానస ఫ్యామిలీ వ్లాగ్స్. ఈ రోజు అయితే మేము ముగ్గురిమి, చెర్రీ బాబు, సోను బాబు, నేను ముగ్గురిమి ఒక ప్లేస్కి వెళ్తున్నాము. ఒక ప్లేస్కి అంటే ఒక 15 సంవత్సరాల తర్వాత మా ఫ్రెండ్స్ని కలవబోతున్నా. అంటే మీకు అర్థమైపోయి ఉండొచ్చు ఏంటంటే ఈరోజు మా 10th బ్యాచ్ వాళ్ళది గెట్ టుగెదర్ పార్టీ ఉన్నది. సో మేమైతే వెళ్తున్నాము. పిల్లలిద్దరిని తీసుకొని నేను వెళ్తున్నా. పొద్దున్నే ఇక్కడికి వచ్చిన నేను అవ్వ దగ్గరికి. ఇక్కడ నుండే రెడీ అయ్యి వెళ్తున్నాం అన్నమాట. మాది మల్లాపూర్ స్కూల్, కానీ ఫంక్షన్ మాత్రం ఈరోజు అక్కడ హాల్లో, ఫంక్షన్ హాల్లో పొత్తూరులో. ఇప్పుడైతే రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాం. అక్కడికి బయలుదేరినాం. ఆల్రెడీ 11:30 కల్లా అక్కడ ఉన్నామని చెప్పేసిండ్రు. వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈరోజు మా టీచర్స్ని, మా ఫ్రెండ్స్ని అందరినీ మీతో అయితే పరిచయం చేపిస్తా. ఓకేనా? మా స్కూల్కి ఒక్క విలేజ్ వాళ్ళు కాదు, 3 విలేజెస్ వాళ్ళు ఉంటారు. పొత్తూరు, మల్లాపూర్, కొత్తపేట, రేగులపల్లి, 4 విలేజెస్ వాళ్ళు కలిస్తే మొత్తం మా క్లాస్ వాళ్ళు అన్నమాట. సో మొత్తానికి అయితే ఈరోజు మా 10th గెట్ టుగెదర్ పార్టీకి అయితే మేము వెళ్తున్నాము. ఓకేనా? బాయ్. 15 సంవత్సరాల తర్వాత నాతో చదువుకున్న నా ఫ్రెండ్స్ అందరిని చూసేసరికి నాకైతే నిజంగా చాలా హ్యాపీ అంటే హ్యాపీ అనిపించింది. నా ఆనందానికి అవధులు లేవనుకోండి, అంత సంతోషపడ్డా నేనైతే. ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఉంటే ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యేదాన్ని. ఇంకా కొంతమంది అయితే వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల రాలేకపోయినరు. కొంతమంది ఫ్రెండ్స్ ఏదైనా ముఖ్యమైన పని ఉండి తప్పనిసరి పరిస్థితులలో రాలేకపోయినరు కావచ్చు. వాళ్ళని తప్పుపట్టడానికి లేదు, కానీ అంత పెద్ద ఇంపార్టెంట్ వర్క్స్ ఏమీ లేకుండా గెట్ టుగెదర్ పార్టీకి రాని నా ఫ్రెండ్స్ అయితే నిజంగా దురదృష్టవంతులనే చెప్తా నేను. ఇంతటి హ్యాపీయెస్ట్ మూమెంట్ కానీ ఈ డే కానీ మళ్ళీ మన లైఫ్ లో ఎప్పటికీ రాదు. 15 years బ్యాక్ 10th బ్యాచ్ కంప్లీట్ చేసుకొని ఫేర్వెల్ పార్టీ అయిన రోజు ఎంతైతే బాధపడి ఏడ్చినమో, మళ్ళీ 15 years తర్వాత అదే ఫ్రెండ్స్ ని ఇలా కలవడం అనేది నిజంగా చాలా సంతోషకరమైన విషయం అండి. ఒక్కొక్కరిని చూస్తుంటే ఎంత హ్యాపీ అనిపించిందంటే ఇంకా మాటల్లో చెప్పలేను. వాళ్ళతో మాట్లాడుతుంటే నిజంగా కళ్ళెంబడే వాటర్ వచ్చినాయి. వాటిని ఆనంద బాష్పాలు అని కూడా అంటారు కదా. నిజంగా నాకు ఇది అట్లనే అయింది. మస్తు అనిపించింది నాకు మా ఫ్రెండ్స్ తో మాట్లాడుతుంటే, మా మేడమ్స్ తో, మా సార్ వాళ్ళతో. నాకైతే నా ఫ్రెండ్స్ తో చాలా స్వీట్ మెమరీస్ ఉన్నాయి. నా ఫ్రెండ్స్ అందరూ కొంతమంది బ్యాచెస్ లాగా విడిపోయి గ్యాంగ్ మెయింటైన్ చేసేవాళ్ళు. వాళ్ళు మాత్రమే కొంచెం ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. బట్ నేను మాత్రం అందరితో ఈక్వల్ గా ఫ్రెండ్షిప్ చేసేదాన్ని. 15 సంవత్సరాల తర్వాత నన్ను చూసిన నా ఫ్రెండ్స్ అందరూ నన్ను ఎంత ఆప్యాయంగా, ఎంత ప్రేమగా వలకరించిండ్రు అనేది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. నా ఫ్రెండ్స్ అందరికీ నాతో ప్యూర్ బాండింగ్ ఉంటుండే. అప్పుడు ఇప్పుడు కూడా మా స్కూల్ హిస్టరీలోనే హైయెస్ట్ స్ట్రెంత్ గల బ్యాచ్ ఏదైనా ఉంది అంటే అది మా బ్యాచే. అందుకనే 2009-10 బ్యాచ్ అంటేనే గోల్డెన్ బ్యాచ్ అంటారు. ఇప్పటి పిల్లలు 10th క్లాస్ కంప్లీట్ చేయడానికి ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నారు, ఎంత స్ట్రెస్ తీసుకుంటున్నారు అంటే వాళ్ళని చూస్తేనే భయం అవుతుంది, పాపం బాధ అవుతుంది. కానీ మేము మాత్రం మా 10th క్లాస్ ని అలా కంప్లీట్ చేయలేదు. ఆడుతూ పాడుతూ చదువుకొని 100% రిజల్ట్ తో బయటకు వచ్చిన బ్యాచ్ అంటే మాదే అండి. 2010లో 10th కంప్లీట్ చేసిన మేము 2025 వరకు అందరం పేరెంట్స్ అయినాము. కొంతమందికి మాత్రమే మ్యారేజ్ కాలేదు బాయ్స్ లో. ఈ ఫీలింగ్ ఇంకా హైలైట్. అసలు అందరూ మాతృత్వం పొంది లైఫ్ లో సెటిల్ అయ్యి పిల్లలతో ఇలా పార్టీకి రావడం అనేది చాలా హ్యాపీ అనిపించింది. అసలు 2010 నుండి 10th అయిపోయిన తర్వాత నా ఫ్రెండ్స్ ఎవరితో నేను కాంటాక్ట్ లో లేను. అసలు ఎవరితో నేను మాట్లాడలేదు కూడా ఇప్పటి వరకు. ఒక నా ఫ్రెండ్ మా ఇంటి ముందు శైలుతో తప్ప. 2-3 years నుండే మా గెట్ టుగెదర్ కి ప్లాన్ చేస్తుండ్రు కానీ అస్సలు కుదరలేదు. ఫైనల్లీ 2025లో ముహూర్తం కుదిరింది. ఈ 15 సంవత్సరాల కాలంలో కనీసం మా ఫ్రెండ్స్ తో నేను వాట్సాప్ గ్రూప్ లో కూడా లేను. నా ఫ్రెండ్ హారిక నన్ను గ్రూప్ లో యాడ్ చేసింది. ఒక 6 months బ్యాక్ నుండే నేను దాంతో కాంటాక్ట్ లో ఉన్నా, దాంతో మాట్లాడుతున్నా. ఆల్మోస్ట్ మా ఫ్రెండ్స్ అందరు కూడా ప్రైమరీ స్కూల్ ఒకే దగ్గర కంప్లీట్ చేసిండ్రు, ఇంకా హై స్కూల్ కూడా ఒకే దగ్గర కంప్లీట్ చేసిండ్రు. నేను మాత్రం అలా కాదు. నా ప్రైమరీ స్కూల్ అంతా వేరే విలేజ్ లో, నర్సరీ టు 5th క్లాస్ విజ్ఞాన్ కాన్వెంట్ స్కూల్ గన్నేరువరంలో చదువుకున్నా నేను. 6th to 10th మల్లాపూర్ హై స్కూల్. ఈ 5 years లో చాలా మంది టీచర్స్ వచ్చిండ్రు, వెళ్ళిపోయిండ్రు. టీచర్స్ తో పాటు కొత్త ఫ్రెండ్స్ కూడా వచ్చిండ్రు, వెళ్ళిండ్రు. 6th to 7th వరకు రేగులపల్లి, మల్లాపూర్, కొత్తపేట 3 విలేజెస్ వాళ్ళు మాత్రమే ఉండేవాళ్ళము. మా 8th క్లాస్ లో పొత్తూరు నుండి కొత్తగా 50 members ఫ్రెండ్స్ అడ్మిషన్ తీసుకున్నారు. ఒకేసారి వాళ్ళంతమంది రావడం వల్లనే ఆ స్కూల్ కలకలలాడింది అనుకోండి. ఇంకా పాపం నా ఫ్రెండ్స్ అందరూ అంత చిన్న వయసులోనే పొత్తూరు నుండి
కొత్తపేట నుండి మల్లాపూర్కి వచ్చి అప్ అండ్ డౌన్ చేస్తూ చదువుకునే వాళ్ళు. పొత్తూరు ఇల్లంతకుంట రూట్ కి హాఫ్ అన్ అవర్ కి ఒక బస్సు ఉంటది కాబట్టి మా ఫ్రెండ్స్ కి బస్ విషయంలో అంత పెద్దగా ఇబ్బంది ఏం కాకపోతుండే. మంచి టైం కి వెళ్లే వాళ్ళు, టైం కి వచ్చేవాళ్ళు. స్కూల్ కి వెళ్ళడానికి రావడానికి ఎలాంటి ఇబ్బంది లేని స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారా అంటే నేను, నా ఫ్రెండ్ శైలుయే. ఎందుకంటే మా ఇంటి వెనకాలే స్కూల్ ఉంటది కాబట్టి ఫస్ట్ బెల్ కి లేచి సెకండ్ బెల్ కల్లా స్కూల్లో ఉండే వాళ్ళము. అంటే నా ఫ్రెండ్ శైలు నా అంత బద్దకస్త్రాలు ఏం కాదు. అది మార్నింగే లేచేది, ఇంట్లో వర్క్స్ అన్ని చూసుకునేది. అంటే కొంచెం చిన్నప్పటి నుండే దానికి బరువు బాధ్యతలు ఎక్కువ. నేను మా తమ్ముడు మాత్రం మాకున్న లేజినెస్ కి మేము ఫస్ట్ బెల్ కి లేచి సెకండ్ బెల్ కి స్కూల్లో ఉండే వాళ్ళము. అంత ఫాస్ట్ గా రెడీ అయ్యి వెళ్ళిపోయే వాళ్ళము. మళ్ళీ మార్నింగ్ బ్రేక్ మాకు 15 minutes టైం ఇస్తుండే వాళ్ళు. ఆ టైంలోనే ఇంటికి వెళ్ళి అన్నం తినొచ్చే వాళ్ళము. చాలా ఈజీ అండ్ సింపుల్ గా మా స్కూల్ డేస్ గడిచిపోయినాయి, అస్సలు ఏ ఇబ్బంది లేకుండా. మేము చదువుకున్నప్పటి నుండే హై స్కూల్స్ లో మధ్యాహ్న భోజనం ఉంటుండే. నేను, మా తమ్ముడు, నా ఫ్రెండ్ శైలు, వాళ్ళ చెల్లె సౌజు, మేము నలుగురి మాత్రమే స్కూల్లో అస్సలు మధ్యాహ్న భోజనం తినకపోయే వాళ్ళము. ఒక అకాడమిక్ ఇయర్ మొత్తం మా మమ్మీ స్కూల్లో వంట చేసింది కానీ అయినా కూడా మేము తినకపోయే వాళ్ళము. మా స్కూల్లో నుండి మా ఇంటికి వెళ్ళాలంటే స్లోగా నడిస్తే 2 minutes, కొంచెం స్పీడ్ గా నడిస్తే 1 minute లో వెళ్ళిపోతాము. అందుకనే మేమైతే అస్సలు స్కూల్లో తినకపోయే వాళ్ళం. ఖచ్చితంగా ఇంటికి వెళ్ళే తినేవాళ్ళము. అప్పుడు ఆఫ్టర్నూన్ టైంలో స్టార్ మహిళ ప్రోగ్రామ్ వస్తుండే. 1 కి స్టార్ట్ అయ్యి 2 వరకు వస్తుండే. మాకు లంచ్ బ్రేక్ కూడా 1 o'clock నుండి 2 o'clock వరకు ఉంటుండే. అలా ఆ స్టార్ మహిళ ప్రోగ్రామ్ చూసుకుంటూ నెమ్మదిగా లంచ్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ క్లాస్ స్టార్ట్ అయ్యే టైంకే వెళ్లే వాళ్ళము. ఇంకా మా తమ్ముడు నేనైతే మాకు మార్నింగ్ మా మమ్మీ వండిన కర్రీ ఏదైనా నచ్చకపోతే అప్పటికప్పుడు కర్రీ వండుకొని మరి దీని స్కూల్కి వెళ్లే వాళ్ళము. చాలా హ్యాపీగా సాగిపోయింది మా బాల్యం. ఈ రోజు మేము ఏర్పాటు చేసిన పూర్వ విద్యార్థుల అపూర్వ ఆత్మీయ సమ్మేళనంకి 3 టీచర్స్ మాత్రమే వచ్చిండ్రు. ఫస్ట్ మేము చదువుకున్నప్పుడు చాలా స్టాఫ్ ఉంటుండే, ఇంకా చాలా మంది టీచర్స్ రాలేకపోయిండ్రు. వాళ్ళందరూ వచ్చుంటే ఇంకా హ్యాపీ అనిపించేది. చాలా రోజులు అవుతుంది వాళ్ళని చూసి కూడా, రోజులు కాదు సంవత్సరాలే అయిపోతుంది. వచ్చిన వాళ్ళు ఎవరెవరంటే ఇక్కడ స్పీచ్ ఇస్తున్న సార్ ఉన్నారు కదా, ఈయన మా శ్రీనివాస్ రెడ్డి సార్, మా సోషల్ టీచర్. ఈ సార్ గురించి మేము ఎంత చెప్పినా తక్కువనే. ఎందుకు అలా చెప్తున్నా అంటే దానికి చాలా రీజన్సే ఉన్నాయి. మా సార్ ప్రతి ఒక్క స్టూడెంట్ ని చాలా బాగా చూసుకోవడంతో పాటు ప్రతి ఒక్కరిని అర్థం చేసుకునేవారు. సార్ వాళ్ళ స్వగ్రామం పొత్తూరే కాబట్టి సార్ కి పల్లెటూరు వాతావరణం, పల్లెటూరులో పుట్టి పెరిగిన పిల్లల మెంటాలిటీ ఎట్లుంటది, మైండ్ సెట్ ఎట్లుంటది అనేది ప్రతిదీ సార్ అర్థం చేసుకునేవారు. ప్రతి ఒక్కరి కుటుంబ పరిస్థితుల గురించి కూడా తెలుసుకునే అంత గొప్పవారు మా శ్రీనివాస్ రెడ్డి సార్ అంటే. స్కూల్ కి వచ్చినమా, పిల్లలకి పాఠాలు చెప్పినమా, వెళ్ళిపోయినమా అన్నట్టు అస్సలు ఉండేవారు కాదు. ప్రతి ఒక్కరి ఇంటి సమస్యని తన సమస్యగా తీసుకొని చాలా బాధపడుతుండేవారు సార్. నాపై, నా ఫ్రెండ్ శైలుపై సార్ కి స్పెషల్ ఫోకస్ ఉంటుండే. ఎందుకంటే మార్నింగ్ స్కూల్ కి వెళ్ళినప్పటి నుండి ఈవినింగ్ ఇంటికి వచ్చే లోపు మేమిద్దరము 3 times ఇంటికి వెళ్లి వచ్చే వాళ్ళము. మార్నింగ్ బ్రేక్ టైమ్ లో ఒకసారి, లంచ్ కి ఒకసారి, ఆఫ్టర్నూన్ బ్రేక్ టైమ్ లో ఒకసారి వెళ్లే వాళ్ళము. మేము వెళ్ళిన ప్రతిసారి మమ్మల్ని గమనించేవారు సారు. మళ్ళీ వచ్చిన తర్వాత అడిగేవాళ్ళు ఏం తిన్నారు, ఏం చేసిర్రు ఇంటికి పోయి అని. అప్పుడప్పుడు మేము ఆఫ్టర్నూన్ టైమ్ లో స్కూల్ డుమ్మా కొడితే ఎవరినైనా ఒకరిని స్టూడెంట్ ను పంపించే వాళ్ళు మా దగ్గరికి. అందుకే అంటున్నా సార్ కి మా మీద స్పెషల్ ఫోకస్ ఉంటుండే అని. ఇంకా మా హిందీ మేడం, ఆ మేడం గురించి చెప్పడానికి కూడా మాటలు లేవు. ఎందుకంటే ఆల్రెడీ నేను ఒక వీడియోలో చెప్పిన, ప్రతి ఒక్క స్టూడెంట్ కి ఫ్రెండ్ అండ్ అమ్మలా ఉండేవాళ్ళు. ఇంకా మా తెలుగు మేడం కూడా మమ్మల్ని చాలా బాగా చూసుకుంటుండేవాళ్ళు. పాఠాల విషయంలో మాత్రం చాలా స్ట్రిక్ట్ ఉండేవాళ్ళు. అప్పుడప్పుడు చిన్న చిన్న పనిష్మెంట్స్ కూడా ఇస్తుండేవాళ్ళు మా తెలుగు మేడం. ఇలా మా ఇద్దరు మేడమ్స్, ఒక సారు, ఇంకా మా అటెండర్ లచ్చన్న కూడా వచ్చిండ్రు. మల్లాపూర్ స్కూల్లో చాలా సంవత్సరాలు అటెండర్ గా ఉన్నారు లచ్చన్న. నేను చిన్న ఉన్నప్పుడు అయితే ఎవరైనా స్కూల్ కి వెళ్ళకపోతే వాళ్ళని ఇంటికి వచ్చి మరి సైకిల్ మీద తీసుకుపోతుండే. నా చిన్నప్పుడు అయితే ఆయన చూస్తేనే భయపడేదని, నాకు మస్తు భయం అవుతుండే. ఇంకా నేను 1st class to 5th class వరకు వేరే స్కూల్లో చదువుకున్నా అని చెప్పిన కదా. మళ్ళీ 6th class కి వెళ్ళిన తర్వాత కూడా ఒక సంవత్సరం భయం అయింది. తర్వాత 7th నుండి అయితే ఇంకా భయం అనేది పోయింది. ఆ కాలంలో మేము అటెండర్ కి కూడా భయపడ్డాము. ఇప్పటి పిల్లలు అయితే టీచర్ కి కూడా భయపడతలేరు. ఇప్పుడు ఇంకా మా ఫ్రెండ్స్ కొంతమంది స్పీచ్ ఇచ్చిండ్రు. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, ఇంకా తర్వాత చాలా ఉన్నది వీడియో. అపూర్వ ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన నా తోటి విద్యార్థులకు, ఆయన నాకు చదువు చెప్పిన ప్రధాన ఉపాధ్యాయులకు అండ్ ఉపాధ్యాయులందరికీ ఒకసారి స్వాగతం. నేను 2015లో నా డిగ్రీ కంప్లీట్ చేశాను. 2016లో నేను ఐసీఐ మెడికల్ ఫీల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్లో జాయిన్ అయ్యాను. దెన్ అగైన్ నా కెరీర్ లాస్ట్ 9 years నుంచి నేను ఐసీఐ మెడికల్ ఫీల్డ్ సక్సెస్ఫుల్గా 9 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాను. ఈ 9 సంవత్సరాలలో ఇండియా ఎంప్లాయీ ఆఫ్ ది అవార్డు 6 సార్లు నామినేట్ అయినా సార్. అండ్ ఇండియాలో ఇప్పటి వరకు 5 గోల్డ్ మెడల్ తీసుకున్నా సార్. ఒక్కొక్కటి 10 grams గోల్డ్. అండ్ ఈ ఇయర్ కూడా నేను బ్యాంకాక్ని పనిచేయను సార్. ద వర్త్ ఆఫ్ 2 lakhs వాల్యూ. అండ్ సార్ రీసెంట్లీనే వేరే ప్రమోట్ తీసుకున్నా సార్. నా కింద 5 MR పనిచేస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే సార్ 2021లో నేను మన క్లాస్మేట్ మౌనిక అనే అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నా. దాని తర్వాత నా కెరీర్ అనేది అసలు నేను ఊహించకుండా నా కెరీర్ అనేది ఎక్కడో, అంటే నా ఫ్యామిలీ పరంగా కానీ ఏ పరంగా కానీ నాకు మౌనిక అనే అమ్మాయి చాలా హిట్ చేసింది. నాకు బ్యాక్గ్రౌండ్ సంగతి ఎవరు లేకున్నా 2014లో నాన్న అయిపోయిన తర్వాత నేను సెల్ఫ్గా అందరిని చూసుకుంటూ
నాకు ఎవరైతే రోల్ మోడల్ ఉన్నారో వాళ్ళని ఇన్స్పైర్ చేసుకుంటా నేను కెరియర్లో ఒకటి స్టెప్ బై స్టెప్ ఇప్పటికీ బ్యాక్ స్టెప్ వేయకుండా నేను నా కెరియర్లో దూసుకుపోతున్నా. ఇదే స్పిరిట్తో నేను ఇంకా ముందుకు పోవాలని చాలా కోరుకుంటున్నాను. ఇంకా ఫ్రెండ్స్ మన దాంట్లో కూడా చాలా మంది ఉన్నారు. ఒక్కొక్కరు కానిస్టేబుల్ కానీ ఇంకా మన మధు ఉన్నాడు సూపర్వైజర్, ఇంకా గర్ల్స్ కూడా చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఇంకా మీ కెరియర్ ప్రతి ఒక్కరు అంటే మీకు చెప్పేవాళ్ళు ఎవరు ఉన్నారు. మన కెరియర్ మనం సెల్ఫ్ మోటివ్ చేసుకుంటూ మన కెరియర్ మనం బిల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. వెనుక తిరగడానికి స్టెప్ అనేది చూడకుండా ముందుకు చూసుకుంటూ ఉండండి. అంటే ప్రతి ఫీల్డ్లో అది మీరు యాజ్ ఏ పేరెంట్స్ కావచ్చు, యాజ్ ఏ ఎంప్లాయీస్ కావచ్చు, లేదంటే మీరు పొలిటికల్ కావచ్చు. కెరియర్ అనేది ఇప్పటికి కూడా ఆగిపోదు. లెర్నింగ్ అనేది దానికి ఒక ఏజ్ లిమిట్ అనేది ఉండదు. వన్స్ నువ్వు కెరియర్ స్టార్ట్ చేసినా నీ కెరియర్ ఎలా ఉన్నదని నిన్ను ఇన్స్పైర్ చేసుకొని నీకు వెనక ఈ మ్యాథమెటిక్స్ అప్పుడు నేర్చుకుంటే ఇంకా కొంచెం నేర్చు బాగుండేదేమో అని చెప్పేసి నేను ఎందుకు అంటున్నానంటే 2014లో ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యాను. అప్పుడు నాకు ఈ హైదరాబాద్లో కోచింగ్ తీసుకున్నప్పుడు మ్యాథమెటిక్స్ అనేది ఎంత టఫ్ ఉంటుందని నాకు అప్పుడు అర్థం. నేను అప్పుడు బేసిక్ అనేది సార్ దగ్గరికి వెళ్ళి ట్రిగనామెట్రీ కానీ నేను నేర్చుకుని ఉంటే నాకు అప్పుడు కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. బట్ అప్పుడు నాకు అది అప్పుడు మళ్ళీ కొత్త నేర్చుకోవడం జరిగింది. కొత్త నేర్చుకునేసరికి నాకు ఒక 2 మార్క్స్ తోటి అప్పుడు పోయింది, కాలేదు. దానికి అప్పుడు కొత్త కారణాలే కావచ్చు, అది ఏదైనా కూడా మనకు వీలుగా లేకపోయింది. నేను ఇక ప్రిపరేషన్ చేయలేదు. ఆ గవర్నమెంట్ మన జాబ్ రాదు అంటే మీరు రాదని నాకు నేనుగా ప్రతి ఒక్కరిగా చెప్తలేదు. నాకు కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల నాకు రాదని నేను ఫిక్స్ అయ్యి దాని తర్వాత ప్రైవేట్ రంగాన్ని చూస్ చేసుకోవడం జరిగింది. ప్రైవేట్ రంగంలో నేను మామయ్య వాళ్ళ రెస్టారెంట్ ఉండే వెళ్ళాను. అందరికీ స్టూడెంట్స్కి అయితే తెలుసు, మన బాయ్స్ దర్శకుడు రాకపోవచ్చు కానీ బాయ్స్కి అయితే తెలుసు. మైకూమ్ అని బస్ స్టాండ్ ఎగ్జిట్ గేట్ ఉండే మేడం. ఒక 6 సంవత్సరాలు దాన్ని సక్సెస్ఫుల్గా తీర్చిదిద్దిన 6 సంవత్సరాలు మంచి 3 స్టార్ హోటల్కి కాంపిటీషన్ తీసుకుని వచ్చి పర్ డే ₹1,00,000 1,50,000 కౌంటర్కి తీసుకొచ్చిన. ₹1,00,000 1,50,000 అనేది హోటల్ బిల్లో పర్ డేకి అది మోస్ట్ సక్సెస్ఫుల్ హోటల్. అంత తీసుకొచ్చిన తర్వాత కొంచెం నాకు ఇంటికాడ పరిస్థితుల ప్రభావం, అమ్మ నాన్న ఏజ్ పరంగా కావచ్చు, ఇంకేదో పరంగా కావచ్చు, నాకున్న వ్యక్తిగత పర్సనల్ ప్రభావం వల్ల అందులో బంద్ చేయడం జరిగింది. తర్వాత ఒకటి ఎండోమెంట్లో అవుట్సోర్సింగ్ జాబ్ జాయిన్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ అదే కంటిన్యూ చేస్తున్నాను. అందులో ఏంటంటే ఇక్కడ ఏపీలో ఉంటుంది అది నా డ్యూటీ. మంత్లీ ఒక 15 డేస్ ఉంటుంది, లేదంటే 10 డేస్ ఉంటుంది ఒక్కొక్క మంత్. నేను 10 డేస్ అక్కడికి వెళ్ళడం జరుగుతుంది, డ్యూటీ చేసుకోవడం జరుగుతుంది, మళ్ళీ యథావిధిగా ఇంటికి రావడం జరుగుతుంది. అంటే నాకున్న కొద్దిపాటి వ్యవసాయం దాన్ని నేను చూసుకోవడం జరుగుతుంది. నాన్నకు సేదోడు వాదోడుగా అది మంచిది అని నేను అనుకుంటున్నా. ఎందుకు అని అంటే నా తల్లిదండ్రులకు నేను ఒక సక్సెస్ఫుల్గా అవునో కాదో వాళ్ళ ఉద్దేశంలో నేను ఎప్పుడు అడగలేదు. కానీ నా వంతుగా మా తల్లి కష్టపడుతుంటే మాత్రం ఏనాడు కూడా నేను చూడలేకపోయాను. అది ఒకదానికి మాత్రం నేను గర్వంగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే మా నాన్నకి ఏదైనా పని చేసుకుంటే మా నాన్న వరకు అయితే మా నాన్న ఏదైనా పని చేసుకున్నా నేను ఖచ్చితంగా నాతోటి సాయం ఎంత అవుతుందో అంతవరకు నేను కాంట్రిబ్యూట్ చేస్తాను. ఇక్కడ నేను లేని పరిస్థితులలో ఇంకెవరినో పెట్టడమో ఇంకేదో చేయడం జరుగుతుండే కావచ్చు, కానీ నేను ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా హారిక హాయ్ చెప్పవానే. హాయ్ ఫ్రెండ్స్, చెర్రీ సోను అఫీషియల్ ఛానల్ సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఆగురి పాదమెటుపోతున్నా పయనమెందాకైనా. విద్యార్థులందరికీ శుభ ఆశీస్సులు, అభినందనలు. ఎంతో కష్టపడితే కానీ ఇటువంటి ప్రోగ్రామ్ కండక్ట్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. అందరూ చాలా సంతోషం అనిపించింది రాగానే మీరందరూ నా దగ్గరికి వచ్చి
మా సైన్స్ టీచర్ వెంకటేశ్వర్లు సార్ క్లాస్ కోసం వెయిట్ చేసే వాళ్ళం మేము. అంటే మీరే అర్థం చేసుకోవచ్చు. ఇంకా చాలా ఫన్నీగా మాకు అర్థమయ్యే విధంగా ముచ్చట పెట్టినట్టే సార్ క్లాస్ చెప్పేవాళ్ళు. అసలు సార్ క్లాస్ బోర్ అనేది రాకపో మంచి మంచి జోక్స్ వేస్తుండే వాళ్ళు. చాలా నవ్వుకునే వాళ్ళము. అలా నవ్వుతూ నవ్విస్తూనే మాకు పాఠాలు చెప్తుండేవారు సార్ చెప్పే మంచి మంచి మాటల కోసం, సార్ వేసే జోక్స్ కోసమే మేమైతే క్లాస్ అస్సలు మిస్ కాకపోయే వాళ్ళము. 45 minutes పీరియడ్ అయితే ఇంత తొందరగానే అయిపోయిందా అనిపించే రకంగా చేసేవారు సారు. ఎవ్రీ లెసన్ కి ఒక ఫన్నీ మూమెంట్ ఉంటుండే. పాఠాలు గుర్తుపెట్టుకోవాలంటే మనకు బ్రెయిన్ పని చేయదు, కానీ ముచ్చట్లు జోకులు గుర్తుపెట్టుకోవడానికి అయితే బ్రెయిన్ ఎప్పుడు యాక్టివ్ గానే ఉంటది కదా. ఈ జోక్ చేసిన రోజు, ఈ ఫన్నీ మూమెంట్ జరిగిన రోజు ఈ లెసన్ చెప్పిండ్రు సారు అని గుర్తు పెట్టుకునే రకంగా చేసేవారు సారు. మల్లాపూర్ స్కూల్లోకి చాలా మంది టీచర్స్ వచ్చిండ్రు వెళ్ళిపోయిండ్రు, కానీ లచ్చన్న మాత్రం అట్లనే ఉండిపోయిండ్రు. మా ఇంగ్లీష్ టీచర్ యాదాదేవి మేడం, వెంకటేశ్వర్లు సారు యాదాదేవి మేడం వైఫ్ అండ్ హస్బెండ్. ఒకే స్కూల్లో ఒకే స్టూడెంట్స్ కి టీచింగ్ చేసేవారు ఇద్దరు. నిజ జీవితంలో కూడా భార్య భర్తలు ఇద్దరు ఒకే రకంగా ఉండరు అంటారు కదా, అట్లనే మా వెంకటేశ్వర్లు సారు యాదాదేవి మేడం కూడా మాతో అట్లనే ఉండేవారు. అంటే ఎందుకు అలా అంటున్నా అంటే, మా వెంకటేశ్వర్లు సార్ క్లాస్ లో మేము ఎంత ఎంజాయ్ చేస్తూ గడిపే వాళ్ళము, మా ఇంగ్లీష్ మేడం క్లాస్ కి రాగానే మేమంతా వణికిపోయే వాళ్ళము. అసలే మా అందరిది చిన్నప్పటి నుండి తెలుగు మీడియం. మాకు టఫ్ సబ్జెక్ట్ ఇంగ్లీష్. మమ్మల్ని కొట్టో తిట్టో కోపగించుకోనో గానీ మా 10th అయిపోయేసరికి మా మేడం మమ్మల్ని ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ లాగా చేసింది అనుకోండి. ప్రతి ఒక్క స్టూడెంట్ పర్ఫెక్ట్ గా ఇంగ్లీష్ చదవడము రాయడము నేర్చుకున్నారు మా మేడం వల్లనే. నేను మాత్రం 1st క్లాస్ to 5th క్లాస్ వరకు ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నా కాబట్టి ఇంగ్లీష్ కొంచెం పర్ఫెక్ట్ గానే చదివేదాన్ని. అలా మేడం కి నాపై కొంచెం స్పెషల్ ఫోకస్ ఉంటుండే. మా 10th క్లాస్ కంప్లీట్ చేసుకొని మేము వెళ్ళిపోయేటప్పుడు మా మేడం కి నేను ఒక మాట కూడా ఇచ్చిన, బాగా చదువుకొని మంచి జాబ్ చేసి మీకు కార్ గిఫ్ట్ గా ఇస్తా మేడం అని. నా చదువు సారడు బల్పాలు దోష అన్నట్టు నేను చదివింది లేదు, జాబ్ చేసింది లేదు, మేడం కి కార్ గిఫ్ట్ గా ఇచ్చింది లేదు. అప్పుడెప్పుడో 2010లో 10th అయిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు నేను స్కూల్లోకి వెళ్ళలేదు, మేడమ్స్ ని కలవలేదు. మేడం వాళ్ళకి పాదాభివందనం చేస్తూ వాళ్ళ ఆశీస్సులు తీసుకుంటున్న టైంలో మేడం నన్ను గుర్తుపట్టలేదు అసలు. పక్కనే ఉన్న మా హిందీ టీచర్, తెలుగు టీచర్ ఏం చెప్తుండ్రు అంటే, డాన్సర్ ప్రశాంత్ వాళ్ళ అక్క మేడం ఏమే మర్చిపోయిన రా అని అంటుండ్రు. నేను కనిపించగానే మా హిందీ మేడం, తెలుగు మేడం ఏమని అడిగిండ్రు అంటే, తమ్ముడు ఎలా ఉన్నాడురా, ఎక్కడున్నాడు, ఏం చేస్తుండు అని అడిగిండ్రు. ఇప్పటికే కొరియోగ్రాఫర్ అయిపోయి ఉండొచ్చు వాడు అని అంటుండ్రు. మేడం వాళ్ళు మా తమ్ముడు గురించి అలా మాట్లాడుతుంటే నిజంగా నాకైతే చాలా ఏడుపు వచ్చింది. కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల వాడు డాన్సర్ కాలేకపోయిండు. నిజంగా మా తమ్ముడు మంచి డాన్సర్, మస్తు డాన్స్ చేస్తాడు. ఇంతే అండి మా పూర్వ విద్యార్థుల అపూర్వ ఆత్మీయ సమ్మేళనం ముచ్చట్లు. సార్ వాళ్ళకి మేడం వాళ్ళకి సన్మానం చేయడం అయిపోయిన తర్వాత ఇలా మేమందరం ఒక గ్రూప్ ఫోటో తీసుకున్నాము, గర్ల్స్ బాయ్స్ అందరం కలిసి. ఇంకా మాకు టీచింగ్ చేసిన టీచర్స్ అందరూ వచ్చి, మా స్టూడెంట్స్ కూడా అందరూ వస్తే ఆ స్టేజ్ సరిపోకపోయేది. మా క్లాస్ లో మేము మొత్తం 80 మెంబర్స్ అయితే 20 మెంబర్స్ గర్ల్స్ వచ్చిండ్రు, 20 మెంబర్స్ బాయ్స్ వచ్చిండ్రు అంతే. మా 80 మెంబర్స్ లో నుండి 3 మాత్రం శాశ్వతంగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిండ్రు. కొత్తపేట ఇల్లందులో అజయ్ అని, ఆయనకి ఏదో హెల్త్ ఇష్యూ ఉండే అలా జరిగిపోయింది. 1 year బ్యాక్ శేఖర్ అన్న సూసైడ్ చేసుకున్నారు. ఇంకా రాజేందర్ ప్రసాద్ కూడా సూసైడ్ చేసుకున్నారు. ఆ 3 మాత్రం జీవితంలో ఇంకెప్పుడు చూడలేము. ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడే అనుకున్నాం, ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మౌనం పాటించి వాళ్ళ 3కి నివాళులు అర్పించాలి అని. అప్పటికే టైం ఎక్కువైంది. ఇంకా మేడం వాళ్ళు వెళ్ళిపోతాం అనేసరికి ఇంకా మేము కూడా మర్చిపోయినాము. అసలు అన్న వాళ్ళకి నివాళులు అర్పించలేదు. మన ఛానల్ తరఫున మీ అందరూ కూడా మా మిత్రులకి నివాళులు అర్పించండి. ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేసిన నా ఉపాధ్యాయురాలందరికీ హృదయపూర్వక పాదాభివందనాలు. ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించిన నా తోటి మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ పార్టీని సక్సెస్ చేయడానికి వాళ్ళ వంతు సహాయం చేసిన మన NRI ఫ్రెండ్స్ కి కూడా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. పార్టీకి అటెండ్ అయిన మా అందరికీ కూడా స్వీట్ మెమొరీలా ఉండాలని రిటర్న్ గిఫ్ట్ కూడా ఇచ్చిండ్రు. నా ఫ్రెండ్స్ అందరూ ఎల్లప్పుడూ ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో లైఫ్ లో సక్సెస్ అయ్యి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇంతకీ మా గెట్ టుగెదర్ పార్టీ ఎలా జరిగిందో కూడా కామెంట్ చేయండి. వాడిపోనిది స్నేహం ఒక్కటే, విడిపోనిది నీడ ఒక్కటే. కళ్ళలోకి కన్నీరు రాగానే, మాట కొంచెం తడబాడుతుండగానే, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము.